అందరూ ఒకటిగా ఉండాలి అనే మాట మనం మాట్లాడుతున్నాము. అందరూ కలిసి ఓటేశారు. బటెంగేతో కటెంగే ఇవన్నీ నినాదాలు ఉన్నాయి. ఫడ్నవీస్ చాలా బాగా వర్క్ చేశాడు. గ్రౌండ్ కనెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, స్ట్రాటజీస్ తెలిసినటువంటి వ్యక్తి. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ చేసిన అలిగేషన్స్ మాత్రం వేరే. అవంతా ఎలక్షన్ కమిషన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. ఈవీఎంలని ట్యాంపర్ చేశారు. రకరకాల అంశాలు ఏవో కొత్తవి తీసుకొస్తున్నారు. ఓటింగ్ గురించి మాట్లాడతారు, బ్యాటరీస్ గురించి మాట్లాడతారు, ఇవన్నీ. సో ఈవెన్ ఈసీ కూడా దాని మీద గట్టిగానే రెస్పాండ్ అయింది. అన్ని క్లియర్గా పాయింట్ బై పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కరెక్ట్. ఇది ఇప్పటికీ చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు నాకు తెలిసి. ఇదివరకు ఈవీఎంలు హ్యాక్ చేస్తారు అని అంటే కూర్చుండబెట్టి ఎవరైనా హ్యాక్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గానే ఛాలెంజ్ చేసింది. ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త చెప్తున్నారు ఏంటంటే బ్యాటరీ గురించి మాట్లాడుతున్నారు. వీటి గురించి కూడా ఈసీ రెస్పాండ్ అయింది కదా. ఒకసారి ఏం చెప్తారు? ఈవెన్ మెయిన్ గా ఎవరంటే మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అభిషేక్ సింఘ్వి వీళ్ళు కదా అసలు బేసికల్లీ కొన్ని కొత్త అలిగేషన్ తీసుకొచ్చారు. వీళ్ళేమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ అయిన తర్వాత ఒక ఫిగర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా కూడా 5 గంటలకు మీరు లైన్లో ఉంటే మీరు ఓట్ వేయచ్చు. 5 గంటల తర్వాత 100 మంది బూత్లో ఉంటే కూడా వాళ్ళకి ఓట్ వేయడానికి, అది 7 గంటల దాకా వెళ్తే కూడా ఓట్ వేయడానికి ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిందని. సో ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పారు. మీ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది. వాళ్ళ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఆ ఫామ్లో ఎలక్షన్ కమిషన్ అప్డేట్ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ తీసుకుంటారు అందరిది ఎలక్షన్ కమిషన్. సో దానికోసం మహారాష్ట్రలో 58.22 అని చెప్పారు 5 గంటలకు. అది ఫైనల్ ఫిగర్ ఎప్పుడు కాదు సాయి గారు, ఎందుకంటే దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు 5 గంటల తర్వాత ఎవరు ఓట్ వేయకూడదంట. అది ఎట్లా అవుతుందండి? లాస్ట్ 1 అవర్లో కూడా ఓటింగ్ ఉంటుంది. ఎవరెవరు లైన్లో ఉన్నారో, ఇది ఇప్పుడు కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న చట్టం ఇది. సో డెఫినెట్గా 11:30 PM అప్డేట్ చేసినప్పుడు అది 65% అయింది. మనం మాట్లాడుకున్న 66 తర్వాత అప్డేట్ అయిందన్నమాట. అది కాంగ్రెస్ ఏం అడుగుతున్నారు, ఈ 66.05 ఎట్లా అయింది దాని తర్వాత? నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఫిగర్ మీకు హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్. ఈ 5 నుంచి 6 గంటల లోపల 76 లక్షల ఓట్లు పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 76 లక్షలు ఇస్ నథింగ్. నంబర్ ఆఫ్ బూత్స్ చూస్తే ఒక్క బూత్లో 50-40 నుంచి కలిపి చూస్తే ఓవరాల్ గా 40 నుంచి 50 మంది ఓటేశారు పర్ బూత్. అది బయటకు చూస్తే మాత్రం ఇది పెద్ద ఫిగర్ ఏం కాదు అది. సో ఇది అర్థం చేసుకుంటలేరు వీళ్ళు. సో 76 lakhs లాస్ట్ అవర్ ఆఫ్ పోలింగ్లో, దట్ ఈస్ నథింగ్ న్యూ. అది ఫుల్ లాస్ట్ అవర్ కాదు, 4 o'clock నుంచి కొన్ని ఉంటుంది. అంటే జనరల్గా కూడా గణాంకాలు నంబర్స్లోకి వచ్చినప్పుడు సడన్గా నంబర్స్లో ఏదైనా విషయం చెప్పారనుకోండి, అమ్మా అనిపించేలాగా చేస్తారనమాట. సో దాన్ని పెట్టుకొని కథ అంతా నడిపించడం. అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాయి గారు, 17C అని ఒక ఫామ్ ఉంటుంది. నేను దీనికి ముందు మెన్షన్ చేశాను. 17C అన్ని పోలింగ్ ఏజెంట్లు, వీళ్ళ పోలింగ్ ఏజెంట్ బూత్లో ఉంటారు కదా, వీళ్ళందరూ సైన్ చేసి వెళ్ళారు ఇది పర్సంటేజ్. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఏజెంట్లు సైన్ చేసి వెళ్ళారు ఫైనల్ ఫిగర్ అని చెప్పి. రాత్రి 7 గంటలకు ఉండొచ్చు అది. బహుశా అన్నీ అయినాక సైన్ చేసి మిషన్ సీల్ చేస్తారు. అప్పుడు ఆ టైంలో సైన్ చేస్తారు. అదే ఫిగర్ ఫైనల్ ఫిగర్, కొత్తదేం కాదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఏజెంట్స్ని కూడా బిలీవ్ చేయరా? వాళ్ళు పట్టించుకోరా వాళ్ళని? వాళ్ళ మీద విశ్వాసం లేదా వీళ్ళకి? ఇదే అడగాల్సిన సాయి కాదు. ఎందుకంటే ఈవీఎంలు ఉడాయింపులు, ఈవీఎంలు అది, ఈవీఎంలు ఇదని చెప్తున్నారు. ఖర్గే అంటున్నారు నేనైతే ఇంకా మేము భారత్ జోడో యాత్ర తీయబోతున్నదని చెప్పేసి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎలక్షన్, ఇది డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా అడిగారు. అది ఎలక్షన్ పిటిషన్లు అడిగారు. అదో మన ఫేమస్ K.A. పాల్ గారు వేశారు కేసు. అది అడిగారు, మీకు ఎక్కడి నుంచి ఇంత బ్రిలియంట్ ఐడియా వస్తుందని అడిగారు అప్పుడు సుప్రీంకోర్టు. ఓడిపోతే ఈవీఎంలు ఖరాబు, మీరు గెలిస్తే మీకు ప్రాబ్లం లేదా అని అడిగారు. సో దిస్ ఇస్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఫైనల్ టర్న్అవుట్కి మీరేం చెప్తున్నారంటే మహాయుతి గెలిచిన దానికి దీని రీజన్, ఎందుకంటే ఓట్స్ క్యాస్ట్ చేసిందో 118 కాన్స్టిట్యున్సీలో అఫ్కోర్స్ 102 కాన్స్టిట్యున్సీలో మహాయుతి క్యాండిడేట్స్ గెలిచారంటున్నారు. గుడ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీకు యూజువలీ విలేజ్ రూరల్ ఏరియాస్లో ఏమవుతుంది సాయి గారు, ఓటింగ్ అంటే అక్కడందరూ పొలాల పనిచేస్తారు. ఐదర్ వాళ్ళు పొద్దున వెళ్ళే ముందు వచ్చి ఓటేస్తారు, లేకుంటే సాయంత్రం 4-4:30 కాగానే వాళ్ళ పని అంతా ఖతం చేసి బూత్కి వచ్చి ఓటేస్తారు వాళ్ళు. దిస్ ఇస్ ద స్టాండర్డ్ టెండెన్సీ. వాళ్ళకు ఒక రోజు ఆఫ్ తీసుకోరు. వాళ్ళకి ఫ్యాక్టరీ కాదు, కంపెనీ, వాళ్ళకి హాలిడే లేదు ఆ రోజు, పెయిడ్ హాలిడే లేదు వాళ్ళకి. పని చేయకపోతే ఆ రోజు జీతాలు రావు వాళ్ళకి, అంతే సింపుల్. సో వాళ్ళు వస్తారు మోస్ట్లీ. దాని మీద వీళ్ళకి ఏడుపు ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ ఎలక్షన్ ఏజెంట్లు ఓటేశారు. ఇంకోటి ఏమంటారు, నంబర్ ఆఫ్ ఓటర్స్ రిజిస్టర్డ్ చాలా ఎక్కువైనాయి. మీకు ఎలక్షన్ ముందే ఈ లిస్టు మీకు ఇస్తారు ఎలక్షన్ కమిషన్. ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి 2-3 నెలల ముందే చెప్తారు. అప్పుడు వీళ్ళకి ఏ అబ్జెక్షన్ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేస్తారు, మహారాష్ట్రలో 18-19 year old గ్రూప్లో లాస్ట్ 6 monthsలో 2% పెరిగింది సాయి గారు. 2% ఇస్ ద బిగ్ ఫిగర్. ఎందుకంటే కొత్త బ్యాచ్ వచ్చేస్తారు కదా, 18-19 జనవరి తర్వాత వస్తుంది. దానికి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి డిసెంబర్ దాకా ఎవరెవరు హూవర్ క్రాస్ 18 విల్ కమ్ ఇన్ టు ద ఎలక్షన్ థింగ్.
2% ఎక్కువైంది. 2% అని వినంగానే మీరు చెప్పినట్టు నంబర్స్లో చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ వెన్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ ఫిగర్ ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. సో ఎలక్షన్ పెరిగింది, ఎలక్షన్లో ఇంతమంది కొత్త ఓటర్స్ ఎక్కడ వచ్చారు. ఇప్పుడు ఇవాళ వచ్చింది ఒక బీహార్లో ఎక్కడ జరిగింది, దాంట్లో అవకతవకలు. వీళ్ళు ఎవరు చేస్తారు అప్డేషన్? గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. బీహార్లో 738 మందికి ఒకటే నాన్నగారంట పేరు, వాళ్ళ ఫాదర్ పేరు ఒకటే అంట, ఆల్ ఓవర్ ద ప్లేస్. అంటే ఎవరో అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. మనకు అక్కడ జిహెచ్ఎంసీలో కూడా చాలా జరిగింది, మనకు తెలుసు. ఓల్డ్ సిటీలో ఒక అడ్రస్లో 400 మంది ఉంటారు. సో ఎలక్షన్ డేటా వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ మీకు ఆ ఓటర్ బుక్ మీ చేతిలో ఇచ్చినప్పుడు అది మీ జాబ్. అది యాజ్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ యువర్ జాబ్. మీరు అసెంబ్లీ లెవెల్ దాకా వెళ్ళి, వార్డ్ లెవెల్ దాకా వెళ్ళి వీళ్ళందరికీ ఇచ్చేసి మీరు చెప్పాలి, మీ కార్యకర్తలకు చెప్పాలి, బాబు చెక్ చేయి కరెక్ట్ ఉందా లేదు, ఇంటింటికి వెళ్ళి చెక్ చేయి. అది చేయరు. ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అంటారు. ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ డస్ వెరీ వెల్. సాయి గారు వాళ్ళ ఎలక్షన్ మిషనరీ మెచ్చుకోవాలి. ఎట్లయినా సూపర్, వాళ్ళ డౌటే లేదు. దోపర్చి సిస్టమ్ అని బీజేపీ ఆర్ఎస్ఎస్ కంబైన్ అందరికి తెలుసు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో వర్క్ చేసి దోపర్చి అంటే ఒక ఎలక్షన్ బుక్లో 2 వైపులు 40 నుంచి 46 నుంచి 48, ఒకసారి 40 ఓటర్స్లు ఉండొచ్చు. సాయి గారు మొత్తం బైహార్ట్ చేసుకుంటారు వాళ్ళు, కంప్లీట్లీ బైహార్ట్ చేసుకుంటారు బీజేపీ కార్యకర్తలు. ఒక్కొక్క ఇంటికి వెళ్తారు వాళ్ళు. మన హర్యానాలో చూసాం, ఈ తెలంగాణలో చూసాను నేను, ఇప్పుడు మహారాష్ట్ర చూస్తున్నాను. ఎవ్రీ ప్లేస్ ఆ డెడికేషన్ ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ భారతదేశంలో 2 కార్డర్ బేస్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్కి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎవడైనా పని చేయడానికి వస్తే ఫస్ట్ డబ్బులు అడుగుతాడు, బిర్యానీ అడుగుతాడు, మందు అడుగుతాడు, అంతే. దాని తర్వాత వాడు పని చేస్తాడు. ఓన్ కార్డర్ ఉన్నప్పుడు మీకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్, మీకు 10 పైసలు ఎక్కర్లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ టైం జనతా పార్టీ క్యాండిడేట్గా ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు ఆయన. ఓకే. ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన తీసుకొచ్చారు మా కాలనీకి, రైల్వే కాలనీకి, జమోస్మానియాలో తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఒక బుల్లెట్ మీద వచ్చారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇంకా కూర్చున్నారు. బుల్లెట్లో వచ్చి ఇది నాయన నరసింహారెడ్డి ట్రేడ్ యూనియన్ లీడర్, ఇక్కడ విఎస్టీ అండ్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లీడర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసింది. ఆయన కోసం మేము కష్టపడి పనిచేసాం. మాకు తిండి కూడా దొరకలేదు సాయి గారు. లాస్ట్లో ఏదో 2 రోజులు పాపం ఎక్కడి నుంచో బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు నాయన నరసింహారెడ్డి. ఒక చెట్టు కింద కూర్చొని మేము అందరు తిన్నాం. మేము ఆ డెడికేషన్ ఇప్పుడు కూడా ఉంది బీజేపీలో. బీజేపీ ఎలక్షన్ మిషనరీ అంటే ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇస్ రిటర్న్ అబౌట్ ఇట్. వాళ్ళ ఎలక్షన్ మిషనరీని మీరు బీట్ చేయలేరు. కరెక్ట్. సో యూ కాంట్ బ్లేమ్ ద ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మీకు జార్ఖండ్లో ఏం ప్రాబ్లం లేకుండే కదా, అక్కడ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా? అక్కడ ఓటింగ్ డెమోగ్రఫీ మారిపోయింది. ముస్లిమ్స్ ఎక్కువ వచ్చేసారు. 21 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్సే లేకుండే జార్ఖండ్లో, బికాస్ ట్రైబల్ స్టేట్. యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ సంతాల్ ఏరియా. కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అరకుకి వెళ్ళి మీరు ల్యాండ్ కొనలేరు ఓపెన్గా, ఎందుకంటే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటుంది. ఎక్కడెక్కడ మీరు నీలగిరీస్కి వెళ్ళి చేయలేరు. అది యూ హ్యావ్ సర్టన్ రెస్ట్రిక్షన్. కానీ ఇదన్నీ పోయిన తర్వాత మా ఓట్లు పోయినాయి, మాకు ఓట్లు పడలేదు, మీరు ఎందుకు రాలేదు అది ఫస్ట్ అనలైజ్ చేయండి. అంటే బేసికల్లీ ఓడిపోయారు అని అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి సార్? రాహుల్ గాంధీని బ్లేమ్ చేయాలి. రాహుల్ గాంధీని బ్లేమ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతారా? ఉండలేరు. కాబట్టి ఏం మాట్లాడాలి మరి? మీడియా వాళ్ళు అడుగుతారు ఎలా ఓడిపోయారు అని అంటారు. ఈవీఎంలు అంటే పని అయిపోయింది. అది కదా సింపుల్ లాజిక్. లేకుంటే లోకల్ లీడర్ అని చెప్పండి, లోకల్ పీసీసీ ప్రెసిడెంట్ వాడు రిజైన్ చేస్తా అంటాడు. ఏం పోయిందంట? 2 నెలల తర్వాత అడగండి, వాడు ఉన్నా అంటే వాడు ఎక్కడే ఉంటాడు, ఎక్కడ పోలేదు. వాడు ఆఫర్ చేస్తాడు, ఐ విల్ ఆఫర్ టు రిజైన్. వీళ్ళు లేదా బాబు, ఈ సోనియా గాంధీ రెసిగ్నేషన్ లాగా. ఇక్కడ ఒక పెద్ద బ్రహ్మ పదార్థం ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. ఇక మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా కానీ అసలు మొత్తం ప్రజాస్వామ్యం తుంగలో దొక్కారు, రాజ్యాంగం నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. అసలు వాట్ ఈస్ దిస్ థాట్ అసలు అర్థం కాదు. ఇదే సాయి గారు ప్రాబ్లం. మన దగ్గర ఉన్న ఓటర్స్ కూడా, మన దగ్గర ఉన్న ప్రజలు కూడా, మన ప్రేక్షకులు కూడా, మీరు ఒక బిగ్గర్ డిబేట్ లేదు, అన్నీ మర్చిపోతారు. ఎలక్షన్ అయిపోయిందా అన్నీ మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఏముండవు. ఆ రోడ్లే, ఆ డ్రైనేజ్లే, ఆ పైపులే, ఆ నీళ్ళే అన్నీ అక్కడే ఉండిపోతుంది. వర్షాకాలం రాగానే మీకు గుర్తొస్తుంది గవర్నమెంట్, అరే రోడ్ అంతా చెరువులు అయిపోయినాయి అని చెప్పేసి. కరెక్ట్. సో మీరేం చేశారు? ఓటింగ్ టైంలో మీరు ఓట్ వేయకపోతే, దట్ ఈస్ వాట్ మహారాష్ట్ర ఇస్ ప్రూవ్డ్ దిస్ టైం. వెళ్ళి ఓటేశారు 66% మంది. కరెక్ట్. దాన్ని మీరు తప్పు పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు ఓటేశారు? 60% వేయాలి ఓట్లు, 66 ఎట్లా వేస్తారు ఓట్లు? అరే ఇదే అర్థం కాదు. డెమోక్రసీలో ఉన్నారు బాబు మీరు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ పీపుల్ హు కమ్ అండ్ ఓట్. మనం అందరూ దానికి అపీల్ చేస్తాం, సెలబ్రిటీస్ని యూజ్ చేస్తాం, ఓటేయండి అని చెప్పేసి. ఓటేసిన తర్వాత వీడు వాడేవాడు ఓటేయడానికి. ఇది ప్రాబ్లం వీళ్ళదన్నమాట. సో మీరు అనలైజ్ చేసుకోండి ఫస్ట్, వై డిడ్ యూ లూజ్ ద ఎలక్షన్, రైట్? ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా చూసాం అనాలిసిస్, పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్ వస్తుంది. C4 వీళ్ళందరిది వచ్చింది సాయి గారు, ఎవరెవరికి ఓటేశారని చెప్పి. 100% కరెక్ట్ ఉండదు. 22% ముస్లిమ్స్ మహాయుతి పార్టీ అలయన్స్కి ఓటేస్తుంది సాయి గారు. దాంట్లో ఒక కాంపోనెంట్ బీజేపీకి ఓటేశారని చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ముస్లిం ఓట్ వెంట్ టు ఎన్సీపీ,
దానికోసం వాళ్ళకి 41 సీట్లు వచ్చింది సాయి గారు. దాంట్లో ఆల్మోస్ట్ 18 సీట్లు కేమ్ ఫ్రమ్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్. అంటే బీజేపీతోని టైఅప్ ఉన్న అజిత్ పవార్ పార్టీకి ముస్లిమ్స్ ఓటేశారు. ట్రెడిషనల్లీ ఆలోచిస్తే ఎట్లా ఆలోచిస్తారు, ఈ బీజేపీతో టైఅప్ ఉంది వీడికి ఓట్లు వేయకూడదు ముస్లిమ్స్, కానీ అది జరగలేదు. ఇట్ వెంట్ అదర్ వే అరౌండ్. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ అనాలిసిస్లో మనం మర్చిపోతాం. ఎలక్షన్ కాగానే అందరూ రిజల్ట్ ఫస్ట్ డే, అది ఎలక్షన్ వచ్చిన రోజు రిజల్ట్ వచ్చిన రోజు, దాని మ్యాక్స్ ఇంకో రోజు తర్వాత అందరూ మర్చిపోతాం. కానీ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఇట్ పీపుల్ లైక్ మీ, మేము కూర్చొని అనలైజ్ చేసినప్పుడు చూస్తున్నదే మన మాట. ఓకే, ఇంట్రెస్టింగ్గా జేవీసీ శ్రీరామ్ గారు, ఈ వాజ్ ఆన్ టైమ్స్ నౌ డూయింగ్ ఎలక్షన్ అనాలిసిస్ ఒఫిషియల్గా, ఆయన కూడా డెప్త్గా అనలైజ్ చేసి చెప్తున్నారు ఇదే మాట. కానీ ఎవరు అర్థం చేసుకుంటలేదు. వీళ్ళది ఒక్కటే ఏడుపు, ఈవీఎంలు, ఈ బ్యాటరీలు, మాకు బ్యాలెట్ పేపర్ కావాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎట్లా పెరిగింది. యూ గో బ్యాక్ అండ్ అనలైజ్, యూ ఆస్క్ యువర్, మీ కార్యకర్తల దగ్గర అడగండి, మీ బూత్లో ఇన్ఛార్జ్ కూడా అడగండి, మీ ఎట్లా సైన్ చేసినావు నాయన లాస్ట్ మినిట్లో, ఇన్ని ఓట్లు పెరిగిందంటే నువ్వు సైన్ చేసావు, అంతమంది ఉన్నారు సార్ లైన్లో, నేనేం చేయాలంటాడు వాడు. సో అది అడగకుండా మీరు వచ్చి ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్తున్నారు, అక్కడ మీరు పెటిషన్ వేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు డూ? ఫేస్ సేవింగ్ అంతే, అంతే, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.